आई तुझ्या गचरणी आभाळ धरणी येऊन विसावले. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని క్లబ్. మనం ఈరోజు దూల్పేటకి వెళ్ళిపోతున్నాం దుర్గామాత బుక్ చేయడానికి. సో నాతో పాటు ఇంకా విశాల్ కూడా ఉన్నాడు. హాయ్ గాయ్స్. సో మనం ఏంటంటే ఛానల్ జర సబ్స్క్రైబ్ చేస్తలేరు, చూస్తురా అంటే చూస్తలేరు, మళ్ళీ అది కూడా సగం స్కిప్ కొడుతురు. సో అట్లా వేయకండి, జర మంచి కంటెంట్ వస్తుంది. జర మీరు కూడా సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి వేయగలుగుతాను నేనైతే. ఈరోజు ఏంటంటే మా వాళ్ళందరూ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు, మేము కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ఇక వర్షం అయితే మీరు అనుకోకూరు ఇట్లా వీళ్ళకి గణపతి కానీ దుర్గామాత అయిపోగానే ఇంకోటి ఇదే పని అనుకోకూరు. మేము పనులు చేసుకుంటా కూడా ఇవన్నీ కూడా చేస్తాం. మన ధర్మాతను మాత్రం ఎప్పుడు వదులుకోలే. సో మనం గణపతి పెట్టిన ప్లేస్లోనే దుర్గామాత కూడా పెడతాం అనమాట మెదక్లో. సో అదే మాత ఇప్పుడు మనం బుక్ చేయడానికి దూల్పేట అయితే పోతున్నాం. ఆల్రెడీ మా గ్యాంగ్ అయితే మెదక్ నుంచి స్టార్ట్ అయిపోయారు. నేను నితిన్ గారు ఆల్రెడీ నితిన్ గారు ఈరోజే వచ్చిండు నా దగ్గరికి పొద్దున. ఇక పొద్దున్న రాగానే సాయంత్రం పోదామని చెప్తే పొద్దున్న దాకా టైంపాస్ చేసి ఇప్పుడే స్టార్ట్ అయినాం దుర్గామాత బుక్ చేయడానికి అయితే. ఇక మన వాళ్ళందరూ ఆల్ నుంచి వెళ్ళారు నుంచి. మళ్ళీ లొల్లి చూపిస్తాం, మాట లొల్లి అవుతుంది ఖచ్చితంగా. ఎట్లా కూడా కంపల్సరీ లొల్లి అనేది కంపల్సరీ ఉంటుంది. నాకు ఈ మాత్రం నచ్చుతుంది. అది ఎక్కడ పోయినా, ఇక్కడ మండపంలో ఏడైనా సరే ప్రతి ఒక్కరి దగ్గర లొల్లి అయితే పక్కా ఉంటుంది. లొల్లి లేనిది ఎక్కడ ఉండదు. సో ఇక మనమైతే పోతున్నాం ఆడికి. ఇక బండి మీద పోదాం అనుకున్నాం, కానీ వర్షం అయితే ఘోరం పడుతుంది. విషుబాయ్ కొత్త కారు ఉన్నాడు. సో ఆ కార్లోనే ఇప్పుడు మనం దూల్పేటకి అయితే పోతున్నాం. ఆ కార్ బ్లాగ్ కూడా తర్వాత మనం ఎప్పుడైనా వేద్దాం ఫ్రీ ఉన్నప్పుడు. విశాల్ దావత్ ఏం లేదా మన సబ్స్క్రైబర్లకు అందరికి? జరా 10,000 అయితే సబ్స్క్రైబర్లందరికీ మనం ఇవ్వలేము, ఎందుకంటే ఎవరు ఇస్తారో తెలియదు కాబట్టి. 10,000 సబ్స్క్రైబర్స్ వస్తే మాత్రం ఒక 100 మంది అనాథలకు అన్నం పెడదాం. అయితే 100% పెడతాం అయితే. సో గాయస్, మనం అయితే సుందర్ కళాగారి దగ్గరికి వచ్చేసినాం. లోపలికైతే పోదాం. లోపలికి పోయినాక ఒకసారి మనం అన్నీ కవర్ చేద్దాం, ఏమేమి ఉన్నాయో అవన్నీ. ఇక్కడ చూపిస్తున్న మాతాదేవి రూపం వచ్చేసి మహిషాసుర దేవి రూపం. అమ్మవారు వచ్చేసి లోటస్ పై కూర్చొని ఉంది. నార్మల్గా అయితే వాహనంపై కూర్చొని ఉంటుంది. ఇక్కడ సింహానికి రియలిస్టిక్ లుక్ కోసం విగ్ అయితే పెట్టిర్రు. పక్కనే చూసుకుంటే ఎల్లో కలర్ శారీలో అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగున్నారు. బ్యాక్గ్రౌండ్లో ఆర్ట్స్ కానీ పక్కన 2 గుర్రాలతో ఇంకా చాలా రియలిస్టిక్ లుక్ అయితే వచ్చింది. సుందర్ కళాగార్ 2024 మెయిన్ ఐడల్ వచ్చేసి ఇదే. అమ్మవారు చూసుకుంటే చాలా అంటే చాలా హైట్లో ఉన్నారు. ఇంత హైట్తో చూడడం చాలా తక్కువగా మనం చూస్తాము. అమ్మవారికి వచ్చేసి 9 తలలతో రూపం అయితే ఇవ్వడం జరిగింది. సింహం కూడా చాలా బాగుంది. సింహమే వచ్చేసి 6 feet వరకు ఉంటుంది. అమ్మవారు అయితే మినిమం ఒక 15 feet దాకా ఉంటుంది. అమ్మవారి ఫేస్ కానీ ప్రతి ఒక్కటి మంచిగా డిజైన్ చేసి పెట్టిర్రు. ఫేస్ చూడండి ఒకసారి, ఫేస్ దాని వర్క్ కానీ ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది వచ్చేసి ఓన్లీ సుందర్ కళాకార్ దగ్గరనే ఉంటుంది వర్క్ అంతా కంప్లీట్, ఇక్కడ కూడా ఉండదు. ఇది అయితే చాలా పెద్దగా ఉంది, అన్నిటికంటే హైయెస్ట్ ఇదే అమ్మవారు. వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇంకా కొంచెం మిగిలింది. మెడల చైన్ కానీ ప్రతి ఒక్కటి చూడండి చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారి ఫేస్ చూడండి ఒకసారి, ఫేస్ కానీ అసలు కళ ఉంది, మంచిగా స్మైలింగ్ ఫేస్తో ఉంది. మా వాళ్ళు అందరూ వచ్చేసారంటే ఆడ వేరే దగ్గర ఉన్నారు. ఇక ఆడికే వెళ్ళిపోతున్నా ఇప్పుడైతే. ఇంకా చాలా మటుకు ఇంకా దుర్గామాత అన్నీ మొత్తం కంప్లీట్ అయినాయి. లాస్ట్ కొంచెం ఫినిషింగ్ వర్క్ ఉంది, అది కూడా కంప్లీట్ అయిపోతే సెట్ అయిపోతుంది. ఇంకా మా అంటే 10 days ఉంది కదా, సో కంప్లీట్ అయిపోతుంది మ్యాక్స్ 2-3 daysలో. మనమైతే మ్యాక్సిమం అన్నీ కవర్ చేద్దాం. మిస్ అయిన ఏదైనా ఉంటే మళ్ళీ చూద్దాం తర్వాత ఏదైనా. మనం బాలాపూర్ రోడ్లో నడుచుకుంటూ పోతుంటే ఇక్కడ కనిపించింది అని చెప్పి ఆయన. ఇదైతే చాలా మంచి అనిపించింది. దుర్గామాత రెడ్ కలర్తో చాలా శారీ కూడా ప్రతి ఫినిషింగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా మంచిగా ఉంది. ఫేస్ కానీ స్మైలింగ్ ఫేస్, ముక్కు పుడక కానీ ప్రతి ఒక్కటి
చాలా అద్భుతంగా, చాలా నాకైతే మంచిగా అనిపించింది. వీడియో తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే వచ్చిన. మీరు కూడా చూస్తారు కదా ఎంత మంచిగా ఉందో. ఇది కూడా చూడండి దుర్గామాత ఎంత బాగుందో. ఇక్కడ కూడా బ్రింజాల్ కలర్ మొత్తం చాలా హైట్ ఉంది, 12 feet దాకా ఉంటుంది, 12 to 13 feet. ఆ సింహం కానీ చాలా మంచిగా ఉంది. ఇక్కడ కూడా చాలా మంచిగా ఉంది. అమ్మవారు స్టాండింగ్ పొజిషన్ తో ఉంది. ఇక్కడ చాలా యూనిక్ ఐడియల్స్ ఉన్నాయి మొత్తము దుర్గామాత. అయితే అమ్మవార్లు అన్ని చాలా మంచిగా ఉన్నాయి, కానీ కొన్నిటి దగ్గర ఫేసెస్ అన్ని గాయస్ క్లియర్గా చెప్పాలంటే తిరిగి వస్తున్నాం. దుర్గామాతలు అయితే చాలా మంది చేస్తున్నారు, బట్ అట్రాక్షన్గా ఫేస్ మాత్రం అట్రాక్టివ్ కొడతలేదు మాకు. మేము ప్రతిసారి తీసుకునేది ఫేస్ అట్రాక్షన్ తోటే ప్రతిసారి. ఈసారి ఆ ఫేస్ అట్రాక్షన్ ఏడ అంత అనిపించట్లే మాకు. ఇట్లా అరే అమ్మవారులా ఇట్లా ఉంది అన్నట్టు అంత అనిపించట్లేదు. సో దానికోసం వెతుకుతున్నాం. మా వాళ్ళు ఏదో కన్ఫర్మ్ చేసారట, పోయి చూద్దాం. అది కూడా ఏదో సెలెక్ట్ చేసినా అన్నారు, విష్ లిస్ట్ అన్నారు. విష్ లిస్ట్ ఏంటో పోయి చూడాలి. చూసిన తర్వాత అది కూడా మీకు చూపిస్తా వీడియో ఎట్లుందో. మీరే చెప్తారు కామెంట్స్లో, ఎందుకంటే అమ్మవారి ఫేసెస్ అన్నీ ఈసారి అంత చిన్న చేసినారు. కళ్ళు కొంచెం అటు ఇటు చేసినారు. అంత మంచిగా లుకింగ్ కొడతలేవు మనకి. అమ్మవారిలా అంటే ఎట్లుండాలి, అమ్మవారు మంచిగా ఉండాలి, అది అనిపించట్లే. ఆ ఫీల్ వస్తుంది. సో గైస్ ఫైనల్గా అయితే మా దుర్గామాత అయితే బుక్ చేసినాం. సక్సెస్ఫుల్ 2024. ఇదేగా మనది ఈసారి దుర్గామాత. మెదక్కి వచ్చే ముత్యాలమ్మ దుర్గామాత ఇదే. సో పడగలతో వస్తుంది అనమాట. 3 పడగలు ఉన్నాయి అమ్మవారికి. మొత్తం ఆరంతో వస్తుంది కంప్లీట్గా. పింక్ కలర్ శారీ తోటి తీసుకున్నాం మేము. మరీ మెన్షన్ చేస్తాం పింక్ కలర్ శారీ కావాలని. సేమ్ డిజైన్ వెనుక కూడా. హలో చాలా ఉన్నాయి దుర్గామాతలు, కానీ మ్యాక్సిమం అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇంకా పీసెస్ కావాలంటే తెప్పిస్తారు. మనం ఎగ్జాక్ట్ గణేష్ సింగ్ కళాకారు దగ్గర అయితే ఉన్నాము. దుర్గామాతలు చాలా ఉన్నాయి. ఒకసారి లైన్గా మనం అయితే అన్ని లైన్గా ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోదాము. ఒకసారి దుర్గామాతలు మీ అందరికైతే చూడండి లైన్గా.
ఇదైతే స్పెషల్ ఆర్డర్ కోసం చేసిన దుర్గామాతలు ఇవి. ఎంత పెద్ద ఉంది చూసినారా? ఈజీగా దుర్గామాతనే మనకి 13-14 ఫీట్లు ఉంటుంది దుర్గామాత. ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుండొచ్చు, తెలియదు. ఇక్కడ చాలా అయితే మనకి ఇక్కడ ఓన్లీ డిస్ప్లేకి పెట్టినవి అయితే వాళ్ళు చేస్తారు. ఇంకా కావాలంటే మనం స్పెషల్గా కూడా ఆర్డర్ చేయించుకోవచ్చు, స్పెషల్ ఆర్డర్గా కూడా చేయించుకొని చేసుకోవచ్చు మనము.